హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. వర్షం చూడండి, బయట ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఈ వర్షం పడే ముందులేనండి ఒక కండ్లు అమ్మటానికి ఒక అతను వస్తే ఆయన దగ్గర అయితే కొన్నాను. 100 రూపాయలకి 8 కండ్లు అయితే ఇచ్చాడు. కండ్లు కూడా ఫ్రెష్ బాగానే ఉన్నాయి. ఇంకెటు వర్షం పడుతుంది కదా, ఇంకా కండ్లు ఉడకబెట్టమని అడిగారు పిల్లలు. ఇక అందుకని చెప్పేసి ఇంకా ఉడకబెట్టుకొని చాట్లాగా చేద్దామని చెప్పేసి అయితే పప్పులన్నీ ఒలిచామండి. ఒక పావు గంట 20 నిమిషాలు అయితే పట్టింది వలవటానికి. ఇంక ఇవన్నీ 2 సార్లు అయితే కడిగి పొయ్యిన పెట్టేస్తున్నానండి. మనకి ఇది చాట్లాగా చేసుకుంటే కొద్దిగా మసాలా పొడి వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఇంకా ఇందులో అయితే కాస్తంత సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు కానీ ఒక పావు గంట కానీ ఉడికించుకుంటే వెంటనే అయితే ఉడికిపోతాయి ఇవి. చూడండి, నేను ఒక 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అదే ఉడికినాయండి బాగానే. ఇంకో 5 నిమిషాలు ఇట్లా ఉంచుదామని చెప్పేసి ఉంచుతున్నాను ఇట్లాగే. చూడండి ఎంత బాగున్నాయో, వాసన కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇట్లా అయితే కొద్దిగా ఉడికిన తర్వాత ఇంక ఇవైతే మళ్ళీ ఇంకోసారి మొత్తం కలిపానండి. కలిపేసి ఇంకా దించేస్తాను. ఒక 2-3 నిమిషాలు అటు ఇటుగా ఎక్కువ ఉంచితే కొద్దిగా బాగా అయితే ఉడుకుతాయి అని చెప్పేసి ఇంకో 10 నిమిషాలు అయితే ఉంచాను నేను. ఇంకా నీళ్ళన్నీ వంపేసుకోవచ్చు, లేకపోతే ఎటు నేను జల్లెడ గంట పెట్టా కాబట్టి ఇంకా అందులోంచి తీసేస్తున్నాను డైరెక్ట్గా. ఇంక ఇవన్నీ అయితే ఒక గిన్నెలో తీసుకుంటానండి. నేను ఇంకా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఉంచాను. లైట్గా ఆయిల్ సరిపోద్దండి, ఎక్కువే అవసరం లేదు. చూడండి అన్నీ బాగా ఉడికిపోయినాయి ఇవైతే. ఇంకా నేను ఈ జల్లెడ గంటలోనే వడగట్టేసేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆయిల్ పోసించా కదా, ఇక అందులో అయితే వేసేస్తున్నాను ఆయిల్ వేడెక్కగానే. చాట్ లాగైతే ఈ వర్షానికి వేడివేడిగా తింటే చాలా బాగుండిద్దండి. ఇవి చాట్ చేశాను ఇట్లా. కొంచెం లైట్గా గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి కలిపేసి చేశానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కింది. ఇంక ఇవైతే నీళ్ళన్నీ వడలగొట్టి ఇట్లా అయితే వేసేస్తున్నాను. నేనైతే మొత్తం వేయలేదండి, ఉడకబెట్టినా కానీ కొన్ని ఉత్తయి తింటారని చెప్పేసి కొన్ని పక్కన పెట్టాను. కొన్ని అయితేనే వేసాను, అంటే మరీ ఎక్కువ ఉంచలేదు ఉత్తయి తినడానికి. ఇంక ఇట్లా కొన్ని అయితే తీసేసానండి. అసలు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు అయితే మంచి అది పాప్కార్న్ స్మెల్ ఉండేది కదా, సేమ్ అంతే స్మెల్ అయితే వచ్చింది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. ఇవైతే వెంటనే అయితే ఫ్రై అయిపోతాయి. కాదే అడగంటకుండా పద్దాకలేదే కలుపుతూ ఉండాలి నేను ఇట్లా. ఒక 10 నిమిషాలు అయిపోయిందండి ఈ చాట్ కూడా. పాప్కార్న్ స్నాక్స్ లాగా తింటారు కదా ఇవి. ఇంకోసారి అయితే బాగా కలుపుతున్నాను. అంటే సగం ఫ్రై అయిన తర్వాత నేను ఇంక అప్పుడైతే ఉప్పు కారం అయితే వేస్తున్నానండి. ఇవైతే మంచి స్మెల్ అయితే వస్తుంది అసలు. అది చూడండి, పాప్కార్న్ లాగా తెల్లగా అయితే అవుతున్నాయి. ఎక్కువసేపు అయితే హైలో పెట్టి ఫ్రై చేస్తున్నా కదా, పాప్కార్న్ లాగా తెల్లగా అయితే వస్తున్నాయి. చూడండి, పేలినట్టు అట్లా ఉన్నాయి, తెల్లగా కనపడుతుంది కదా అక్కడక్కడ. అవి అయితే అట్లా అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా నేను సాల్ట్ ఆల్రెడీ ఇందాక వేసా కాబట్టి ఇంకా కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ కొద్దిగా సరిపోద్దండి. కారం కూడా మనకి ఎక్కువ అవసరం లేదు. ఇవి ఊరకనే ఈ కార్న్లో ఊరకనే మంటలాగా అనిపిస్తుంది, అందుకని నేను కొద్దిగా వేసాను. కొద్దిగా వేసి మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుతున్నానండి. ఇవి కలిపి ఒక్కో నిమిషం అటు ఇటుగా ఇట్లా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకాస్త అయితే ఇప్పుడు ధనియాల పొడి అని గరం మసాలా పొడి ఉంది కదా, అదైతే కొంచెం స్పూన్ అయితే ఇట్లా వేస్తున్నానండి. వేసి ఇంకోసారి బాగా అయితే కలుపుకుంటున్నాను. ఎక్కువే అవసరం లేదు, మరీ మంట అనిపిస్తాయి కదా. ఇంకా ఇట్లా కొద్దిగా వేసి ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నానండి. ఇంకా అయిపోయింది, దించేస్తున్నాను. చూడండి అసలు మంచి స్మెల్ అయితే వచ్చింది ఇవన్నీ వేసిన తర్వాత. మనకి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు. ఇంకా నిమ్మకాయలు అయితే 2 బద్దలు అయితే తీసి పెట్టాను. అవి దాంట్లో అయితే పిండట్లేదండి, నాకైతే ఇష్టం ఉండదు నిమ్మకాయలు. పిల్లలకి ఇష్టమైతే తింటారని చెప్పేసి కట్ చేసి పక్కన పెట్టానండి. అంతే, ఇంకా వేడివేడిగా పాప్కార్న్ అని వస్తుంది. మొక్కజొన్న కండ్లు స్వీట్ కార్న్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. కొద్దిగా అయితే నేను తిని చూస్తున్నాను.
ఉప్పు కారం ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా బాగా సరిపోయినాయండి. ఇంక ఈ వర్షానికి వేడివేడిగా ఇలా స్నాక్స్ తింటుంటే బాగుండిద్ది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా మసాలా వేసుకొని. చాలా టేస్ట్గాని చాలా బాగున్నాయండి. అంతేనండి ఈరోజు వీడియో. బాయ్.